హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో చాలా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా ఉందా అని నన్ను ఎవరైనా అడిగితే ఎందుకు లేదు, ఇదిగో ఇన్స్టెంట్ రాగి రవ్వ ఇడ్లీ అని తడుముకోకుండా ట్రక్కున చెప్పేస్తాను. మరి హెల్తీగా ఉంటుంది సరే, మరి టేస్ట్ సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? దీని టేస్ట్ కూడా ది బెస్ట్ అనే చెప్పాలి. పిల్లలు పెద్దలు అన్న డిఫరెన్స్ లేకుండా అందరికీ నచ్చేస్తుంది. జస్ట్ 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అనేది తీసుకుంటున్నాను. సో దీని క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. బొంబాయి రవ్వని ఇలా తీసుకున్న తర్వాత 1కి 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా తీసుకోవాలి బొంబాయి రవ్వని. తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ బంగాళదుంప తరుగును కూడా వేసుకోండి. ఇది మీకు ఆప్షనల్. బంగాళదుంప తరుగు అవసరం లేదు అనుకుంటే దీనికి బదులుగా క్యాప్సికమ్ లేదంటే సొరకాయ తరుగును కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు పెరుగు, అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక గరిటె సహాయంతో ఇలా కలిపేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలండో ఎక్కడ కూడా అస్సలు లంప్స్ అనేవి ఉండిపోకూడదు, సరేనా? ఇలా మిక్స్ చేసుకున్న ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ఇందులో వేసుకున్న పెరుగు వల్ల, ఉప్పు ఇంకా వంట సోడా వల్ల పిండి మనకు బాగా పొంగుతుందనమాట. సో ఇలా పొంగడం కోసం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత పిండి కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉంటుంది. దీనికన్నా మరీ పలుచగా ఉండకూడదు, దీనికంటే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండికి తప్పకుండా 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండో, లేకపోతే ఇడ్లీ గట్టిగా రాళ్ళలాగా వచ్చేస్తుంది. తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం అంతా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. సో ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలండి. సో ఇలా ఇడ్లీలాగా వేసుకునే ముందు పిండి కన్సిస్టెన్సీని ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. మరీ పలుచగా ఉన్నట్లయితే కాస్తంత రవ్వ కానీ రాగి పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీలాగా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేయండి. ఆ తర్వాత ఇడ్లీ రెడీ. సో ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ, పప్పుల చట్నీ కానీ, లేదంటే టొమాటో చట్నీ అయినా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకు స్కూల్కి పంపించేటప్పుడు మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా అలాగే హెల్దీగా, అలాగే చాలా రుచిగా చేసుకోవాలనుకుంటే ఇది ది బెస్ట్ అనే చెప్పాలి. మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకేనో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.